ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. యెషయా గ్రంథము 5:16. తీర్పు తీర్చువాడు యెహోవాయే అని అందరికీ తెలుసు. అయినా సరే వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వారు, వాళ్ళు చేసింది చాలా తప్పు అని మనమే సగం ఈ లోకంలో తీర్పు తీర్చేస్తాం. పద్ధతి మార్చుకోండి. తీర్పు తీర్చడం దేవుని వంతు, నీది నాది కాదు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న పదం కనపడుతుంది. ఈ పదాన్ని ప్రార్థనలో మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎటువంటి సైన్యానికి దేవుడు అధిపతిగా ఉన్నాడు అని ఆలోచిస్తే, పరిశుద్ధుల సైన్యానికి, దీన మనసు గలవారికి, సంపూర్ణ విశ్వాసం గలవారికి ఆయన అధిపతిగా ఉన్నాడు అని చెప్పవచ్చు. మరి నువ్వు నేను ఆయన యొక్క సైన్యంలో చోటు కలిగిన వారమేనా? చర్చికి వెళ్ళినంత మాత్రాన, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఆయన సైన్యంలో భాగస్థుడు కాలేవు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎలా ఉన్నాడో ఆయన సైన్యంలో కూడా అలాంటి వారే ఉంటారు. ఆయనలాగా లేనివారు లూసిఫర్ లాగా పడద్రోయబడతారు. కేవలం ప్రార్థనలో పదంలాగే కాకుండా నిజంగానే ఆయన సైన్యంలో సైనికులం అవుదాం. సైనికునికి తగిన జీవితం జీవిద్దాం. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.